నేను సనాతన ధర్మం కోసమే ఆడదానిగా మారాను, నేను సనాతన ధర్మం కోసం ఇక్కడ దాకా వచ్చాను, నేను ధర్మస్థాపనకే ఇక్కడికి వచ్చానంటే నేను ఈ క్వాలిటీస్ని లేకపోతే ఏదైతే ఈ ఆస్పెక్ట్స్ ఉన్నాయో వీటిల్ని పర్సనల్ లైఫ్లో ఫాలో అయ్యే వ్యక్తిగా ఎందుకు అనిపించింది, నేను అమ్మాయి నిజం చెప్తుందేమో అని. సో కొంచెం ఆలోచించాను. పైగా ఆడబిడ్డ అవతారం ఎత్తింది కదా అనే ఒక సదుద్దేశంతో నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను ఈవిడికి. కానీ లోపుట్టు పెరుమాళకి వెళ్ళి అన్నట్టుగా ఈవిడ ప్రజెంట్ చేస్తున్న సిచ్యువేషన్ చూసిన తర్వాత టోటల్లీ మై ఒపీనియన్ వాజ్ చేంజ్డ్. టోటల్లీ అంటే టోటల్లీ. ఎందుకో చెప్తాను వినండి. ఇక్కడ వర్షిణి అనే అమ్మాయి ఈవిడికి ఆకర్షితులైంది. ఈవిడ అఘోరి అని, ఈవిడ చేసుకున్న ఈవిడ ప్రజెంటేషన్ ఎలా ఉందంటే అసలు నేనే మొత్తం అంతా కూడా ఈ లోకాన్ని కాపాడడానికి వచ్చిన కలికి అవతారం లాగా చెప్పుకుంటుంది ఆవిడ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అఘోరావా, నాగసాధువా, లేకపోతే శివనేత్రవా? ఈ మూడిట్లో ఏది నువ్వేదో నాకు ఇప్పుడు తెలియాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అఘోరా ది రైట్ హ్యాండ్ ఆఫ్ ది గాడ్ అనే ఒక బుక్ చదివితే మీ అందరికీ తెలుస్తుంది. ఈ బుక్ నేను కొత్తవరకే ఫినిష్ చేశాను, కానీ ఇది చదివేటప్పుడు నాకు ఒళ్ళు గగురు పుడిచింది. అది ఆ బుక్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంది. నన్నే ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే ఇలాంటి కామన్ మ్యాన్, ఇలాంటి కామన్ ఒక నార్మల్ సాదాసీదా చదువుకునే ఒక అమ్మాయిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది? ఆ యొక్క ఏవైతే దాంట్లో ఉంటాయో చూసారా? సో ఇవన్నీ కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి?